ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, సుముహూర్తము అని అంటూ ఉంటాం. ఈ వివాహ సమయంలో సుముహూర్తానికి చేసేటువంటి పని ఏమిటి అని అంటే బెల్లము జీలకర్రను ఉంచుట. అంటే సుముహూర్త సమయానికి ధ్రువంతే ఇతి మంత్రేణ సజీరగుణం నిక్షిపేత్ అంటారనమాట. అంటే బెల్లమును జీలకర్రను కలిపి దంచినటువంటి ఒక మిశ్రమము. ఆ మిశ్రమాన్ని ఈ తెర మధ్యలో ఉండగా ఒకరు ఎదురుబదురుగా ఉన్నటువంటి వధూవరులు ఇద్దరూ కూడా ఈ ఒకరి శిరస్సు పైన మరొకరు ఈ యొక్క బెల్లం జీలకర్రని ఉంచుకుంటారు. సుముహూర్త సమయానికి, అసలైన ముహూర్త సమయానికి చేసేటువంటి పని ఇది. దీన్నే వధువు సమీక్షణ ఘట్టము అని కూడా అంటారనమాట. ఆ వధువు సమీక్షణము అంటే ఒకరికొకరు చూచుకునేటువంటిది. దీన్నే మన వారు ఈ తెరపై రాస్తూ ఉంటారు, చూపులు కలిసిన శుభవేళ అని అనమాట. ఆ శుభవేళ అంటే ముహూర్తానికి ఈ చూపులు కలవడం అనేటువంటిది బెల్లం జీలకర్ర పెట్టేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుందన్నమాట. ఏమంటే అప్పటి వరకు చూసుకున్నదే కదండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూసుకోవడం ఏమి అని మనం అనుకోనవచ్చును. ఎక్కడైనా ఆ లగ్న బలం చేత, ఆ ముహూర్త విశేషం చేత అప్పుడు చూసుకునేటువంటి వారి యొక్క మధ్య జరిగేటువంటి ప్రక్రియ ఒక అపూర్వమైనటువంటిది. ఇది ఈ జీవదేవుల సంబంధానికి సంబంధించి కానీ, లేదా ఈ వధూవరువుల యొక్క ఆత్మలు సంయోగము చెందడం కోసం అన్నమాట. వీరి యొక్క రెండు మనస్సులు, ఆత్మలు కలవడానికి జరిగేటువంటి ఒక ప్రక్రియ, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ముహూర్త సమయానికి జరుగుతుంది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్సాగ్నిత్య రాష్ట్రం ధారయతాం ధ్రువం అని అంటూ, ఆ ధ్రువంతే రాజా వరుణో, ఆ వరుణుడు కానీ, అగ్నిదేవుడు కానీ, బృహస్పతి కానీ ఈ బంధాన్ని, నిశ్చలత్వాన్ని కలుగు చేయాలి, దీన్ని ధ్రువపరచాలి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్సాగ్నిత్య, ఇంద్రుడు, దేవతాధిపతి అయినటువంటి ఇంద్రుడు, ఈ సకల ఇంద్రాది దేవతలు, తేజోమూర్తి అయినటువంటి అగ్ని, అదేవిధంగా దేవగురు అయినటువంటి బృహస్పతి, వరుణుడు, వీరంతా కూడా చక్కగా ఈ బంధానికి నిశ్చలత్వాన్ని కలుగు చేయుగాక, ఈ బంధాన్ని ధృవపరుస్తున్నాము అనేటువంటి మంత్రంతో ఈ యొక్క బెల్లం జీలకర్ర పెడుతున్నప్పుడు జరిగేటువంటి సంఘటన ఏమిటి అంటే, ఈ 4 వేలు తీసుకువెళ్ళి ఆ అందనట్లుగా ఇంత దూరంగా బారుడి పీటలు వేసి ఇంత దూరంగా పెట్టి ఆ వారికి అందనట్లుగా పెట్టడం కాదు. ఈ వధూవరుని ఇద్దరిని కాస్త దగ్గరగా ఉంచి, ఒకరు బ్రహ్మానందనము అని అంటారు కదా, ఈ శిరస్సు మీద సహస్రార చక్రము బ్రహ్మానందనము అని అంటారు. చిన్నపిల్లలు మనం మాడు అని అంటూ ఉంటారు. అక్కడ ఆ మాడు మూత పడుతుంది, బ్రహ్మానందము మూతపడి ఉంటుంది మనకి. అందుకనే మనకి జ్ఞాన ప్రసరణ లేక మనము మాయలో, అవిద్యలో పడుతూ ఉంటామన్నమాట, ఈ అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఆ బ్రహ్మానందము కనుక ఎప్పుడైతే చక్కగా విచ్చుకుని యాక్టివ్ అవుతుందో సహస్రార చక్రం, మనం తేజోవంతులమయ్యి మనమంతా కూడా సాత్వికులుగా మారి భగవంతుని యొక్క దర్శనానికి యోగ్యులమవుతాము. అది యోగ శాస్త్రం ప్రకారంగా చెప్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఈ వస్తువుల ప్రకాశిక అనేటువంటి గ్రంథాలు చెప్తున్న దాని ప్రకారంగా ఈ బెల్లము జీలకర్ర ఈ 2 విభిన్నమైనటువంటి వస్తువుల్ని కలిపి నూరి దంచడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ అంటారనమాట. ధన సంబంధితమైన విద్యుత్ శక్తి పుడుతుంది అక్కడ. అది పుట్టడం ద్వారా ఎప్పుడైతే ఈ ఒకరికొకరు ఈ చేతుల్లో ఈ బెల్లం జీలకర్రను ధరించి ఆ వధువరుడు యొక్క బ్రహ్మానందనం మీద ఇది ఉంచుతారో, ఆ బ్రహ్మానందనం మీద ఉంచగానే ఈ యొక్క బెల్లమ జీలకర్ర మిశ్రమంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ, విద్యుత్ శక్తి ప్రవాహం ఏదైతే దానికోసమని ఒక్కసారి ఆ బ్రహ్మానందనం విచ్చుకుంటుందట. విచ్చుకొని ఈ శక్తి ప్రసరణ ఒకసారి గమనం చేయండి. ఈ ఆలుమగలిద్దరూ మొట్టమొదటిగా తాకిన సందర్భం వివాహ ఘట్టంలో ఇదే ఉంటుందన్నమాట. ఇక్కడే తాకాలి వీరిద్దరూ కూడా మొట్టమొదటిగా. ఎప్పుడైతే ఆ స్త్రీ స్పర్శ ఈయనకి తగిలిందో, ఈయన స్పర్శ ఆమెకి తగిలిందో, ఒక్కసారి ఒక తెలియనటువంటి ఒక అలజడి వారి మధ్య కదులుతుంది. ఆ అలజడి కదలడంతోనే ఆ యొక్క శక్తి, చేతి ద్వారా ఆ శక్తి లోపలికి వెళ్ళి
తద్వారా రెండవ ద్వారా ప్రసరణ ఒక వలయం, విద్యుత్ శక్తి సర్క్యూట్ అంటారు కదా, ఆ సర్క్యూట్ అనేటువంటిది ఒక వలయం ఏర్పడుతుంది చూపుల ద్వారా అని అంటారు. ఈ ఒకరి ఒకరు కనుబొమ్మల మధ్య చూసుకుంటూ వారు ఒకరికొకరు చూపులు కలుస్తున్నప్పుడు ఆ చూపుల ద్వారా వారి యొక్క ప్రేమ ప్రసరణ తెలుసుకున్నటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా తెరవబడి అందులో నుండి ఆయన చేతి నుండి ఇటువైపు ప్రసరింపచేసి మళ్ళీ ఇటువైపు బ్రహ్మరంధ్రంలో ప్రసారణ జరిగి అక్కడి నుండి ఈ చూపు ద్వారా ఇలా ఒక వలయం ఏర్పడుతుంది. తద్వారా వారిద్దరి మధ్య ప్రేమ సంబంధించిన ప్రేమ వలయం ఈ చూపుల ద్వారా ఏర్పడతాయి. ఈ బెల్లం జీలకర్ర పెట్టే సందర్భంలో ప్రధానంగా అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ కాలంలో ఇలా పెట్టగానే ఇటు చూడండి ఇటు చూడండి అంటూ ఈ కెమెరాల వంక చూస్తూ ఆ మంచి సందర్భాన్ని పోగొట్టుకుని లేనిపోనిటువంటి అపచారాలకి దారి తీస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అనే సందర్భాలు. ఎంత మంచి ముహూర్తం పెడితేనేమి, ఎన్ని కోట్లు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితేనేమి ఈ జరగాల్సినటువంటి విధంగా ఈ క్రతువు జరగకపోవడం వలన వచ్చేటువంటి అనర్థాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కనుక మీరు అందరూ కూడా మీ తెలిసిన వారికి చెప్పవలసింది, బెల్లం జీలకర్ర పెట్టుకుంటున్నప్పుడు ఈ ఒకరికొకరే చూసుకోవాలి. ఆ ముహూర్త సమయానికి ఆ శుభలగ్నములో ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి ద్వారా వాలుమగలిద్దరి యొక్క మధ్య ఒక వలయం ఏర్పడి వారిద్దరి యొక్క ఆత్మలు ఒక్కటగా మారి ఒక మానసికమైనటువంటి బంధము, ఆత్మీయ బంధము ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అంటూ ఉంటారు, భ్రాతృయుగ్ధ్యం వరుణాపతిగ్ధ్యం బృహస్పతే ఇంద్రపుత్రగ్ధ్యం లక్ష్యం తామస్యే సవితుత్సవ అంటూ ఈ మంత్రాన్ని చెప్పి తరువాత వీరందరి మీద కూడా అందరూ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు, అక్షతలు వేస్తూ ఉంటారు. ఓ వరుణ దేవుడా, ఓ ఇంద్ర, ఓ వరుణ బృహస్పతి అయినటువంటి ఓ దేవతలారా, వీరి బంధాన్ని మీరు నిశ్చలత్వాన్ని కలిగించండి, వీరికి శుభాన్ని కలిగించండి, వీరికి పుత్రుల్ని సంతానాన్ని కలిగించండి, ఈమె సంతానవతి అయి సౌభాగ్యవతి అయి మంచి ఐశ్వర్యం కలిగినటువంటిది అయి ఆ ఇంటిని చక్కగా పరిపాలించేటువంటి విధంగా, ఆ ఇంటిని క్షేమకరంగా ఉంచేటువంటి విధంగా, వీరి దాంపత్యం అనేటువంటిది కొనసాగే విధంగా ఉంచండి అని అక్కడికి వెళ్ళి అందరూ కూడా వారి మీద అక్షతలు వేస్తూ ఉంటారన్నమాట. ఈ బెల్లం జీలకర్ర అనేటువంటిది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఘట్టము. నిజానికి ఇక్కడతో వీరి యొక్క పెళ్లి అయినట్లుగా ముహూర్తానికి చేసేటువంటి పని ఇదే. దీన్నే వధువు సమీక్షణం అని అంటారు. ఇక్కడ జరిగేటువంటిది ఒక అద్భుతమైనటువంటి మస్తక సంయోగము అని చెప్తారన్నమాట. ఈ ఘట్టములోనే ఆ ఆజ్ఞాచక్రము నుండి ఆ ఉత్పత్తి అయినటువంటి తరంగాలు బ్రహ్మరంధ్రము నుండి చేతి ద్వారా మరలా చూపుల ద్వారా ఇవంతా కూడా ఒక వలయాన్ని ఏర్పడి వారిద్దరి మధ్య ఒక అన్యోన్యతని ఏర్పాటు చేస్తుంది. ఈ బెల్లం జీలకర్ర మిశ్రమంలో అటువంటి శక్తి కలుగుతుంది అని మనకు తెలియపరుస్తున్నారు. మామూలుగా మనం చెప్పుకున్న బెల్లము జీలకర్ర అనేటువంటి ఒక తీపి మరియు ఘాటు అయినటువంటి దీనికొక రుచి, దీనికొక రుచి, ఈ రెండు కలిపినప్పుడు మరొక రుచి. అంటే రాబోయేటువంటి రోజులన్నీ కూడా బెల్లము వలె తీపిగానో ఘాటుగానో కాకుండా జీవితంలో ఎదురయ్యేటువంటి సంఘటనలన్నీ కూడా మరొక కొత్త రుచిగా, ఇటు కష్టము ఇటు సుఖము కలిసి వచ్చినప్పుడు ఒక కొత్త అనుభూతిగా మీరు దాన్ని ఆస్వాదించాలే తప్ప మరొక విధంగా ప్రవర్తించకూడదు అని తెలియచేయడానికి అన్నట్లుగా ఈ బెల్లం జీలకర్రను ఉంచడంతో పాటు మరొక విషయం మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఈ వస్తుగుణ ప్రకాశిక అనేటువంటి ఒక శాస్త్రం ప్రకారంగా ఈ జీలకర్ర అనేటువంటి దాంట్లో పుష్టిత్వాన్ని, వీర్యవృద్ధిని కలిగించేటువంటి శక్తి ఉంటుంది. ఎప్పుడైతే అది బెల్లంతో కలిపారో ఉష్ణములన్నింటినీ కూడా తీసివేసి ఆ వారి యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి మిశ్రమం కూడా ఈ బెల్లం జీలకర్ర మిశ్రమము అని మనకి వస్తుగుణ ప్రకాశక అనే గ్రంథం తెలియజేస్తుంది. కనుక అటువంటి ఆయుర్వేదపు లక్షణాలు ఉన్నటువంటి మిశ్రమాన్ని మీరు శిరస్సు మీద ఉంచి వారిలో ఒక విధమైనటువంటి ఉష్ణత్వాన్ని తగ్గించి ఒక మంచి వీర్యవృద్ధి కలిగే విధంగా, వారిలో ఆరోగ్య లక్షణాలు, తేజస్సు, బలము కలిగేటువంటి విధంగా కూడా ఇది ఆ మాడు మీద పెట్టడం వలన చక్కగా వారికి
పనికి వస్తుంది అనేటువంటి విషయం ఈ బెల్లం జీలకర్రలో తెలుస్తుంది. ఇది అపురూపమైనటువంటి ఘట్టము. ఈ సన్నివేశంలో అందరూ మాత్రము కివేరాల వంక చూడకుండా కేవలం ఆలుమగల మాత్రమే చూసే విధంగా మనము జాగ్రత్త పడాలి. ఈ బెల్లం జీలకర్ర పెట్టుకున్న వెంటనే తెరవబడుతుంది. వీరిద్దరూ చూస్తారు. అక్కడే ఈ జీవదేవ సంబంధము, జీవదేవ సంయోగం అంటారనమాట. వధూవర హస్తమస్తక సంయోగం అని వారి యొక్క హస్తము అంటే శిరస్సు పైన చేతి ద్వారా ఒక మొదటి స్పర్శ కలిగినటువంటిది. ఆ యొక్క తొలి చూపు కలిగి తద్వారా వారి బంధం గట్టిపడుతుందని చెప్పేటువంటి ఘట్టము. జై శ్రీమన్నారాయణ.